దత్తాత్రేయునికి అవధూత అని బిరుదుంది. ఈ భూమి మీద దత్తాత్రేయుడు లేని దేశం కానీ కాలం కానీ లేనే లేదు. వివిధ మహాత్ముల, అవధూతుల, సిద్ధపురుషుల రూపంలో ప్రకటమైన గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు. అంబరీషునికి దుర్వాసుడిచ్చిన శాపాన్ని భక్తవత్సలైన శ్రీహరి తనకు వర్తింపచేసుకొని ఈ భూమిపై తిరిగి తిరిగి అవతరిస్తూ ఉన్నాడు. ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. దత్తాత్రేయ అవతారానికి అవతార సమాప్తి అంటూ ఉండదు. జీవుల పట్ల అపారమైన కరుణ చేత వారందరికీ కూడా తాను లభ్యమయ్యేందుకు పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఎల్లప్పుడూ భూమిపై సంచరిస్తుంటాడు దత్తాత్రేయుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతుల వివిధ రూపాలు ఎంతో శోభాయమానంగా మన దృష్టిని ఆకట్టుకుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక లక్షణంతో మన దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. కానీ ఇవన్నీ ఏ